హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ 8 అవుతుంది. సో, ఇంకా పూర్ణాలు చేశాను. సో, ఈరోజు టిఫిన్ వచ్చేసి మాది ఇదే. సో, ఇంకా తినేస్తున్నామండి హ్యాపీగా. అండ్ ఇంకా మా హిమాంష్ కూడా తింటున్నాడు. మా రుద్ర తినడు కానీ మా హిమాంష్ తింటాడండి. బాగా తింటాడు. వాడికి చాలా ఇష్టము. అండ్ ఇంక ఇక్కడ చూడండి పిల్లలు వాటర్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ ఇంక ఇక్కడ నేను మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నానండి. అంటే ఇది మామిడికాయలని గీకి తురుము పెట్టుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఉంటుంది స్టోరు. సో, ఇంకా నేను ఫైనల్‌గా వీటిని పోపు పెట్టేద్దామనేసి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు అన్నీ వేసి మంచిగా గోలియాలండి. తర్వాత ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మంచిగా గోలినాక ఇందులోనే కరివేపాకు అండ్ ఇంకా మనం తురుము పెట్టుకున్న మామిడికాయ గుజ్జు ఉంటుంది కదా! సో, అది కూడా వేసుకొని మంచిగా గోలనివ్వాలి. అండ్ ఇంకా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇంకా వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినేసేయాలండి. బాగుంటుంది. సో, ఇంకా మా అత్తమ్మ చేసిందండి. సో, ఇంకా నాకు ఇది తినాలనిపించింది. సో, ఇంకా అన్నం వండేసి వేడివేడిగా కలుపుదామనేసి ఇంకా అన్నం ఒక పెద్ద కడాయిలో చల్లారబెడుతున్నాను. సో, దీంట్లోనే మామిడికాయ గుజ్జు కూడా వేసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోవాలి. మీకు సరిపడా వేసుకోవాలి. సో, అత్తమ్మ ఏం చేసిందంటే ఉప్పు తురిమినప్పుడే కొంచెం వేసిందంట. సో, ఇంకా పడుతుందనేసి ఒక స్పూన్ వేసుకున్నాము. సో, ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. నిజంగా మీరు కూడా మామిడికాయలు అందుబాటులో ఉంటే మాత్రం ఇలా తురిమి అంటే మామిడికాయలు మంచిగా తురుముకొని అందులోనే సాల్ట్, పసుపు వేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్‌లో. నిజంగా ఉంటుందండి. 3, 4 మంత్స్ ఉంటుందంట. సో, ఇంకా మా అత్తమ్మ ఎప్పుడో చేసింది. సో, మామిడికాయలు ఉన్నప్పుడు చేసిందన్నట్టు. సో, ఇంక ఈ రోజుకి తింటున్నాము. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కానీ అంటే లంచ్‌లోకి కర్రీ ఏం లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందండి నిజంగా. సో, ఇంకా ఫైనల్‌గా మేమైతే తినడానికి రెడీ అయ్యాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.